ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీ గణనామాన్ని స్తుతిస్తున్నాను. ఈ దినము మరొకసారి మీ పాదాల దగ్గర ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నిలబడిన మీ దాసుడు బలహీనుడే, వింటున్న మేమందరం బలహీనులమే. కానీ బలవంతుడు మీరు గనుక మీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి, వాక్యమై ఉన్న దేవుడిగా మా అందరితో మీరు మాట్లాడి, నీ మాట మాత్రమే మాకు దయచేసి మహిమ పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం నుంచి రండి. గత వారం మనం చదువుకున్నటువంటి లేఖన భాగం కీర్తనలు 40వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. గత వారం వినండి స్థిరత్వం అనే మాట గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు యొక్క ఆలోచన నీవు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, స్థిరులుగా, కదల్చబడని వారుగా. ఆయన విడిపించే విధానం కూడా అక్కడ చూసినప్పుడు ఏ ఊబి అంటే నాశనకరమైనటువంటి గుంటలో నుండి జిగటగల దొంగ, అంటే ఒక నిస్సహాయకరమైన పరిస్థితిలో నుండి దేవుడు నీ అడుగులను నా అడుగులను ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడు అంటే స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పక్కన ఉన్న వారిని తట్టి చెప్పండి, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడని. దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి? మనలను స్థిరపరచబోతున్నాడు. ఆమేన్. ఆయన స్థిరపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా, ఎందుకంటే నేటి దినం నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఎక్కడ కూడా స్థిరత్వం కనబట్టలేదు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అంతా అస్థిరతే. ఒకవేళ ఆరోగ్యపరమైన విషయాల్లో ఆలోచన చేసినా అక్కడ కూడా అస్థిరతే కనబడుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో గమనించినప్పటికీ కూడా అస్థిరతే కనబడుతుంది. స్థిరులుగా ఉన్నాము, పర్వాలేదు అని అనుకోవడానికి లేకుండానే ఎప్పటికెప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇంకేం పర్లేదు, నేను సెటిల్ అయిపోయాను అని అనగలిగినటువంటి వారు నేటి దినాల్లో ఎక్కడా లేదు, కనబట్టలేదు. పొజిషన్స్ అన్నీ చాలా వేదనకరంగా ఉన్నాయి. అయితే ఇలాంటి దినాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్. అందుకే వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు గత వారం ఆయన మన మార్గాలను, మన యొక్క మార్గాలు, మన నడకలు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే స్థిరంగా ఉండాలని కోరుకున్నాడు. అలాగే స్థిరమైనటువంటి మనస్సు అనగా అంతరంగంలో స్థిరత్వం కోరుకున్నాడు ఆయన. ఇంకా గమనించినట్లయితే ఏం కోరుకున్నాడు చెప్పండి? ఏమండి? ప్రవర్తన విషయంలో స్థిరత్వము కోరుకున్నాడు. అయితే ఈరోజు దానికి కొనసాగింపుగా అస్థిరులుగా ఉండడానికి కారణాలు ఏంటో, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎవరు స్థిరంగా ఉండరో చెప్పి తర్వాత స్థిరంగా ఎలా ఉండగలమో తెలుసుకొని దేవుని మాటను పట్టుకుందాం. రండి, ఎవరు స్థిరంగా ఉండలేరో ఒకసారి వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు. చెప్పండి, ఎవరు స్థిరంగా ఉండలేరు అని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, బుద్ధిహీనులు ఎలా ఉండలేరంట?
స్థిరంగా ఉండలేరు. బుద్ధిహీనతకి కొలమానం ఏంటి అని అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏముండదు అంటే స్థిరత్వం ఉండదు. తీర్మానాలు తీసుకుంటారు. అమ్మా వినండి వినండి వినండి. దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు అంతెందుకు, కొన్నిసార్లు మీటింగ్స్కు వెళ్ళినప్పుడు, లేదా వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలి. దేవుడు మాట వినబడినప్పుడు ఆ క్షణాన చాలామంది ఉద్రేకపూరితంగా, అంటే ఈ మాట ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, నిజమైనటువంటి పశ్చాత్తాపం మన హృదయంలో కలిగినప్పుడు అది ఎలా ఉంటుందంటే స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది. కేవలము ఆ దినానికి ఆ క్షణానికి ఆ మాటను పట్టుకొని చాలామంది ఇప్పటి నుండి ఇలా ఉండాలి అనుకుంటారు, కానీ వారిలో ఉన్నటువంటి బుద్ధిహీనత ఏంటి? బుద్ధిహీనత అంటే లోకం వైపు, లోక ఆకర్షణ వైపు చూస్తూ దేవుని యొక్క సామర్థ్యం ఏంటో అర్థం కాక, నాతో దేవుడు మాట్లాడుతున్న దినాల్లో వినండి, ప్రభు వైపు తిరగట్లేదు నేను, నాకు దేవుడు ఏంటో అర్థమవుతుంది, ప్రభు ఏంటో అర్థమవుతున్నాడు, ప్రభు యొక్క శక్తి ఏంటో అర్థమవుతుంది. కానీ లోక ప్రభావం ఇది ఎప్పుడు సంగతి అంటే, నేను డిగ్రీ చదువుతున్నటువంటి, గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో సంగతి చెప్తున్నాను. లోక ప్రభావం ఏం చేస్తుందంటే నాలో కలుగుతున్నటువంటి ఆ తృష్ణను లేదా భయాన్ని అణిచివేస్తూ దేవుని వైపు కాకుండా లోకం వైపే ఎక్కువగా ఆకర్షితులయ్యేలాగా. దేవుడి మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను కాలేజ్కి వెళ్తున్నాను. నేను పోయిన వారం కూడా చెప్పాను, నేను చదివిన కాలేజ్ ఎప్పుడు గొడవల్లో ఉండే కాలేజ్. మరి ఆ కాలేజీలోకి ఎందుకు వెళ్ళాను అంటే, మరి నేను వచ్చినటువంటి సమయంలో సర్టిఫికెట్స్ నా దగ్గర, మా ఊరు నుండి రావడానికి లేట్ అయ్యింది. మరి నా కొరకు మన మధ్యలో సత్యవర్ధన్ గారు చాలా కష్టపడ్డారు సర్టిఫికెట్స్ తీసుకురావడానికి. కానీ మా కొరకు తెలంగాణ వెళ్ళి, ఎందుకంటే అప్పుడు పేరెంట్స్ లేరు, నాకు ఒక మెంటోర్ లాగా ఆయన పనిచేశారు. మరి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఆ కాలేజీలో అప్పటికే నేను 2 months ఏమో టైం కూడా దాటిపోయింది. దాటిపోతే మన మధ్యలో పాపక్క ఉన్నారు, వారు అన్నయ్య గారు ఇస్సాక్ గారు ఆ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడి అందులో చేర్పించడం జరిగింది. అయితే ఆ కాలేజీలో మరి ఎక్కువగా గొడవలు జరుగుతున్నటువంటి ఆ యొక్క సమయం, ఎప్పుడు సంగతి చెప్తున్నాను, ఎప్పుడో 1990s సంగతి చెప్తున్నాను. అలాంటి టైంలో అక్కడ ఉన్నటువంటి ప్రభావం ఏం చేస్తుంది అంటే అణిచివేస్తూ ఉంది. నాలో ఒకవేళ భయం కలుగుతున్నా, మందిరానికి వెళ్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా నేనేం చేస్తున్నానో, ఎలా ఉంటున్నానో ప్రతిదీ కూడా అమ్మగారు చెప్పేస్తూ ఉండేవారు. ప్రతిదీ దర్శనం ద్వారా దేవుడు చూపిస్తూ ఉండేవారు. చూపిస్తున్నప్పుడు పైకి బుకాయిస్తూ, వ్యతిరేకంగా మాట్లాడుతూ, మీరు ఎలాగే చెప్తారులే అంటూ, చాలాసార్లు అలాగే ఉంటారు కదా యవనస్తులు, ఏమండి వాళ్ళు అలాగే చెప్తారులే, మనం చేసేది మనం చేయాలిలే, మనం ఉన్నట్టుగా మనం ఉండాలిలే, మన్నెవరు గమనిస్తారు అనుకుంటారు. కానీ నా అంతరంగం, నాలో ఉన్నటువంటి మనస్సాక్షి నాకు చాలా స్పష్టంగా గద్దిస్తూ నేను చేస్తున్న ప్రతిదీ, ఎందుకంటే చాలామంది మనుషుల దగ్గర మంచిగా ఉండాలని చూస్తూ ఉంటారు, ఏం తెలియట్లేదు అన్నట్టు ఉంటారు, ఎవ్వరు గమనించట్లేదు అనుకుంటారు. నా లైఫ్లో నేను గమనించినప్పుడు నేనేం చేస్తున్నా అమ్మగారికి దర్శనం వస్తూ ఉండేది. అంటే ఆ దినాల్లో దర్శనాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యం కంటే కూడా ఎక్కువగా ఆ దినాల్లో మరి నేను అప్పటికి ఇంకా నాకు ప్రభు గురించి తెలియదు. నన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపుకు నేను లోబట్టలేదు. ఒక తీవ్రమైనటువంటి మాట, వాగ్దానాలు అందరికీ మంచి వచ్చాయి కదా, ఎవరికి మంచి రావు కదా, ఆ మంచి రాకుండా ఉండవు కదా, గద్దింపులు రావు. నాకు తెలిసి 99% ఎవరికి గద్దింపు రాదు. కానీ అప్పుడు చర్చిలో వాగ్దానం తీసినప్పుడు నాకు వచ్చిన మాట, చాలా కాలం వాగ్దానం అలాగే దాచిపెట్టాను నేను. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను ఎరిగి సూటిగా మాట్లాడిన మాట, నీవు నాకు భయపడలేదు. ఇదేం వాగ్దానం చెప్పండి? నన్ను అడుగుతున్నారు,
నన్ను అడుగుతున్నారు ఏమొచ్చింది వాగ్దానం. ఇప్పుడంటే అందరూ హడావుడిగా పరిగెత్తుతున్నారు కానీ ఆ దినాల్లో ఆగి ఆ రోజే ఏం వాగ్దానం వచ్చిందో ఒకరినొకరు మాట్లాడుకొని చక్కగా ఈ వాగ్దానం ఎక్కడ ఉంది, ఈ వాగ్దానం ఎక్కడ ఉందని మాట్లాడుకునేవారు ఆ రోజుల్లో. ఇప్పుడంటే వదలంగానే వెళ్ళిపోయేటటువంటి దినాలు. అయితే ఆ రోజు అందరూ ఎవరికో నీకేమొచ్చిందని మాట్లాడుకుంటున్నారు. మరి నా దగ్గరకు వస్తే నేనేం చెప్పాలి? నన్ను అడిగితే నేనేం చెప్పాలి చెప్పండి? నేను మనుషులకి బాగా కనబడుతున్నాను కానీ నా మనస్సాక్షి తెలుసు. వినాలి, నా అంతరంగంలో ఉన్నటువంటి నాకు తెలుసు నేను ఎలా ఉన్నాను. అయితే నీవు నా భయపడలేదు అని మాట నా హృదయాన్ని చాలా గట్టిగా తాకింది. ఒక ఆయన వచ్చి అడిగారు, సుధాకర్ గారు అని ఉండేవారు, ఇది ఇంతకుముందు కూడా చెప్పాను ఈ మాట. నానా నీకేమొచ్చింది అంటే, నీవు నాకు భయపడలేదని వచ్చిందని చాలా సిగ్గుగా చెప్తే, కరెక్టే కదా, నీకు మంచి మాటే వచ్చింది కదా అని అన్నారు. అంటే ఆయనకి మరి నాతో ఉండి నాకు లైసెన్స్లు ఇప్పించి మరి నాకెంతో ఆయన కూడా ఒక రకంగా కొంత హెల్ప్ చేసిన వ్యక్తి ఆ మాట అన్నాడంటే నా మీద ఆయనకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఈరోజు ఎందుకు మాట అంటే మనుషుల దగ్గర కారణాలు చెప్పొచ్చిందేమో. బైబిల్ వాక్యం సెలవిస్తున్న మాట, ఎవరు స్థిరంగా ఉండలేరో తెలుసా? బుద్ధిహీనులు. వారంట, చదువుదాం ఆ మాట, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. వాళ్ళకి సత్యం తెలుసు. వినండి, ఏంటి కరెక్టో, ఏ మాట కరెక్టో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో, ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఎలాగుండాలో, బయట వ్యక్తులతో ఉన్నప్పుడు ఎలాగుండాలో, వాక్యానుసారంగా ఎలా నడుచుకోవాలో, వాక్యానుసారము కానిదేదో కూడా తెలుసు. కానీ బుద్ధిహీనతను బట్టి వారు ఏమవుతున్నారంట, స్థిరంగా ఉండలేకపోతున్నారు. చాలాసార్లు అనుకుంటారు కదా, ప్రార్థన చేస్తున్నాం కానీ ఏంటి లాభం, మాకేమి జరగలేదంటే దానికి ప్రధాన కారణం మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో ఎక్కడైనా బుద్ధిహీనత ఉందేమో. దేవునికి వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించడమే బుద్ధిహీనత. బైబిల్లో మనం గమనించినప్పుడు రండి, ఇంకెవరు స్థిరంగా ఉండలేరో చూద్దాం. 140వ కీర్తన 11వ వచనాన్ని గనక మనం చదువుకుంటే, కొండెములాడువారు చెప్పండి, భూమి మీద స్థిరపడకుందురుగాక, ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడదోయును గాక. వినాలి. ఒక చెల్లి అన్న వాక్యం సూటిగానే మాట్లాడతాడు దేవుడు. వాక్యానికి తారతమ్యాలు లేవు, పక్షపాతం లేదు. మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ చెబుతున్న మాట ఎవరు వ్యక్తిగతంగా వారు ప్రకటిస్తున్నటువంటి నేనైనా వింటున్నటువంటి మీరైనా ఏ భేదం లేదు, ఏ తారతమ్యం లేదు. చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే నువ్వు స్థిరంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. స్థిరంగా ఎవరు ఉండలేరు అని ఆలోచన చేసినప్పుడు ఒకరు బుద్ధిహీనులు, మరొకరు ఎవరంటే కొండెములాడేవారండి. కొండెములు అంటే ఏంటి ఏమండి? కొండెం అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, ఏమండి, అబద్ధాలు, దుష్ప్రచారాలు, అదే మాటను ట్విస్ట్ చేస్తారు, వారికి లాభకరంగా చేసుకుంటారు. ఇది అసత్యం కదా. అసత్యం ఎప్పటికీ నా పిల్లలకి ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే, సడన్గా నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా సెటరేట్ అయినా, ఏదైనా పక్కన సదిరేసినట్టుగా అనిపించినా నేను ఒకటే మాట చెప్తాను, అసత్యం ఎప్పటికీ దాగుద్దా? దాగదు. సత్యాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ ఈరోజు మనుషుల దగ్గర మాత్రమే మెప్పు పొందడానికి మనం ఏం చేస్తామంటే అసత్యాన్ని ఒక్కసారి, ఇంకో మాట చెప్పమంటారా, ఒక్కసారి అబద్ధం ఆడితే ఆ అబద్ధం ఎన్ని అబద్ధాలకు దారితీస్తుంది? ప్రతిదానికి రీజనింగ్ చేయాలి. ఇక ప్రతిదానికి ఒకదానితో ఒకటి లింకప్ చేయాలి.
నువ్వు ఒక్కసారి మాట్లాడిన దానికి 10 సార్లు దానికి అదే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే చాలాసార్లు మనం స్థిరపరచబోవడానికి కారణం మన ప్రార్థనలేమి కాదు. మనం స్థిరపరచబోవడానికి కారణం మనలో ఏదో చేయని పని, ఏదైనా ఇంకా దేవుని దగ్గర ఏదైనా చేయని పని కాదు. కష్టపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, ఆరాధనలో పాల్గొంటున్నాం, కానీ లైఫ్ను సరి చేసుకోవట్లేదు. లైఫ్లో దేవుడు కావాలనుకున్నది, కోరుకున్నది ఏంటంటే నీ లైఫ్, నీ క్యారెక్టర్. అక్కడ గమనిస్తే వాక్యం చెప్తున్న మాట, ఎవరు స్థిరపరచబడరంట? కొండెములాడు వారు ఎక్కడ స్థిరపరచబడరు? ఏమంటే భూమి మీద. చెల్లి వినాలి. ఈరోజు పోనీ ఇక్కడ కొన్నిసార్లు అంటే అప్పుడప్పుడు చాలామంది, నేను నా ఫోన్ కాంటాక్ట్స్ అప్పుడప్పుడు సెర్చ్ చేస్తున్నప్పుడు న్యూ అని రాసుకుంటాను. ఫోటోలు కూడా తీస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళంటే కొన్నిసార్లు ఎవరెవరో వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ రోజు ఒకవేళ దేవుని మాట నచ్చుకో, లేకపోతే మాట కటువుగా అనిపించో, కొత్తగా వచ్చి ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే ఆ న్యూ అనే లిస్టు నా దగ్గర చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నీ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ నచ్చలేదు అనుకోండి, కొత్తగా వచ్చేవారి సంగతి చెప్తున్నాను ఈ మాట, ఇంకో సంఘానికి వెళ్ళొచ్చు, లేదా ఇంకొక మెగా చర్చ్కి వెళ్ళొచ్చు. మెగా చర్చ్ ఇప్పుడు ఆప్షన్ అయిపోయింది. ఏంటంటే ఒకవేళ ఇక్కడ కటుగా అనిపించినా, దేవుని మాట సూటిగా ఉన్నా, లేకపోతే కొద్దిగా సేవకుడు గట్టిగా మాట్లాడుతున్నా, అబ్బో ఇక్కడ బాగాలేదు మనకి, అక్కడికి వెళ్తే మనకు పార్కింగ్ ఉంటుంది, సాఫ్ట్గా ఉండే చైర్స్ ఉంటాయి, వస్తాం వెళ్ళిపోతాం, అక్కడ ఎవరు పట్టించుకోరు, అక్కడ మంచి వాక్యాలే వినబడతాయి. నేను వాక్యాన్ని తక్కువ చేయట్లేదు, కానీ నీవెలా ఉన్నావు, నిన్ను పట్టించుకున్న వాళ్ళు ఉండరు కనుక అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటే బాగుంటుంది కదా అని మెగా చర్చెస్, అనగా ఇప్పుడు మన చుట్టుపక్కలన్నీ మెగా చర్చెసే, మెగా చర్చెస్కి వెళ్ళిపోవచ్చు. సరే ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు ఎలా ఉన్నావు నీ క్యారెక్టర్ చూస్తుంది. ఎవరో తెలుసా? నీ సేవకుడు కాదు, ఇక్కడ ఉన్నవాడు కాదు, అక్కడ ఉన్నవాడు కాదు, ఎవరు అంటే దేవుడు. నువ్వు స్థిరముగా ఉండాలన్న దేవుని యొక్క ఆలోచన, నేను స్థిరపరచాలని, నీ అడుగులను తీసుకొచ్చి బండ మీద నిలబెట్టాలని ఆయన ఆలోచన. కానీ ఎప్పుడు స్థిరంగా ఉంటావు అంటే నీ క్యారెక్టర్ని నువ్వు మార్చుకున్నప్పుడు, దేవుని వైపు తిప్పుకున్నప్పుడు, వాక్యానుసారంగా మారినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొకరు ఉన్నారు, సామెతల గ్రంథంలోని 12వ అధ్యాయము, ఎవరు స్థిరపరచబడరో వారి గురించి చెప్పిన తర్వాత స్థిరపరచబడే వారు ఎవరో చెప్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామా? భక్తిహీనత వలన ఏంటంట? భక్తిహీనత వలన, నాయనా బైబిల్ ఉంది కదా, చదవండి, వినండి. భక్తిహీనత వలన ఎవ్వరును, అదేంటి, ఏం ఆప్షన్ లేదా? ఏమండి, ఏ ఆప్షన్ లేదా? ఎవరైనా సరే, ఎవరైతే భక్తిహీనులై ఉంటారో, దేవుని మీద ఆధారపడలేరు, చెప్పండి, మనం ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? నిజం చెప్పండి, మనం ఎవరి సొత్తును బ్రతుకుతున్నాం? అబ్బా, మనం మన సొత్తును బ్రతుకుతున్నాం కనుకే, నేను నా సొత్తును బ్రతుకుతున్నాను కనుకే నా సొంత ఆలోచనలు, నా కంఫర్ట్ కోరుకుంటాను. నేను పొద్దున లేవాలన్నా కష్టమే, ప్రార్థనకు రావాలన్నా కష్టమే, సాకులండి. కొంతమందిని కదిపితే చాలు, ఏం చెప్తారు చెప్పనా? సాకు. మా అబ్బాయి, పెద్ద అబ్బాయి జోయల్ ప్రకాష్, 10th క్లాస్ జరుగుతుంది ఆల్రెడీ, ఎగ్జామ్. CBSE ముందుగా జరుగుద్ది, 4 రోజులు జరుగుద్ది ఎగ్జామ్. ఇదే ఫస్ట్ టైము సెంట్రల్ సిలబస్ రాస్తున్నటువంటి వారు మా ఫ్యామిలీలో నాకు తెలిసి. ఎందుకంటే ఎగ్జామ్ అంటే అయ్యిందా అయిపోయిందా అంటే ప్రశాంతంగా ఉంటుంది, కష్టపడేది ఒకసారి కష్టపడవచ్చు. ఇప్పుడు తనకంటే కూడా కష్టం మాకు ఎక్కువైపోయింది. నిజం చెప్పాలంటే తనకంటే ఎక్కువ కష్టం వాళ్ళ మమ్మీకి ఎక్కువైపోయింది. 4 రోజులు కనిపెట్టుకొని ఉండాలి. ఎగ్జామ్కి 5 రోజులు, ఒక ఎగ్జామ్కి అయితే 13 రోజులు వచ్చింది. 13 రోజులు గ్యాప్ వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ యొక్క ఎగ్జామ్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు పాపం
వాళ్ళ మమ్మీ రాత్రి పగలు కనిపెట్టుకొని, మావాడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు చాలా చక్కగా. ఏమండి, సెంట్రల్ సిలబస్ 10th క్లాస్ రాస్తుంది, తనో తెలియట్లేదు, మేమో తెలియట్లేదు. కానీ అయితే ఈ మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఒకసారి ఆ మాట చదువుతుందని చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము. భక్తిహీనతల వలన ఎవరునూ స్థిరపరచబడరు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కష్టపడి చదవాలి అనేది ఎవరికి రావాలి? స్టూడెంట్కి రావాలి. లోకల్ ఒక సామెత ఉంది, గుర్రాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళరంట, తర్వాత ఏం చేయలేరంట. మీకు బాగా తెలుసండి. చదివించడానికి సోర్స్ ఇస్తాం, చదివించగలిగినటువంటి సోర్స్ని తీసుకురాగలుగుతాం, అవసరమైతే కష్టపడగలుగుతాం చదివించడానికి. చదవాల్సిన బాధ్యత ఎవరిది? వారిదే. రేపు రిజల్ట్ వస్తుందా రాదా? వస్తుంది, రిజల్ట్ వస్తుంది. మన భక్తిహీనత అనేది దేవుని వాక్యం మన ముందుకు వచ్చినప్పుడు, దేవుని మాట మన ముందుకు వచ్చినప్పుడు చూడండి, ఆ 3వ వచనం కంప్లీట్ చేద్దాం. భక్తిహీనత వలన ఎవ్వరునూ, ఏ భేదం లేదు, ఎవరని లేదు, ఏ తారతమ్యం లేదు. ఎవరు భక్తిహీనత కలిగి ఉంటారో వారు ఏమవ్వలేరంట? స్థిరపరచబడు. కానీ ఒక శుభవార్త చెప్పనా, నీతిమంతుల వేరు కదలదు. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏంటంట? ఏం కదలదు? ఈ బిల్డింగ్ వెనక కాలువలో చిన్న మొక్కలు లేసాయి. అప్పుడు మొక్కేగా అనుకున్నాం, మేము తీసేద్దాం, ఒకరోజు పీకేద్దాం అనుకున్నాం. సరే, ఒక బ్రదర్ని అడిగాను, నేను ఏం చేద్దామండి అంటే, ఏముందండి జస్ట్ గడ్డి మందు కొడితే పోద్ది అని అన్నారు. మా ఇద్దరు కాన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే, వారం ఏమండి గడ్డి మందు కొట్టడానికి అది తీసుకొస్తారంటే, అలాగని తెచ్చేస్తానంటారు. ఆయన తీసుకురాలేదు, నేను కొట్టలేదు, ఆయన తీసుకురాలేదు, నేను కొట్టలేదు. ఇప్పుడు అది ఏమైందో తెలుసా? పెద్ద మానయింది. ఇప్పుడు ఎలా సంతృప్తి చెందుతున్నాం అంటే, ఎండాకాలం రాని, ఎండాకాలం కాలం కట్టేని, దాన్ని అప్పుడు కొట్టేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కొట్టేస్తాం, కానీ దాని వేరెక్కడుంది? లోపల ఉంది. అసలే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన ఆకువాడక చెట్టు అంటే, అది ఆత్మీయ విషయంలో చెప్పినప్పటికీ ఒక ఎగ్జాంపుల్గా ఉపయోగించినటువంటి, దానికి నీరు అవసరం లేదు. అది లోపల వేరు ఏమైపోయిందో తెలుసా? లోతుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు లాగాలంటే ఎక్కడ లాగాలి? ఎక్కడి నుండి తీయాలి? నీతిమంతుడు నీ దేవుడంట అంతగా స్థిరపరుస్తాడంట. ఆమేన్. వారు వేరు కూడా కదలదంట. కానీ ఎంత కాంట్రాస్ట్ చూడండి, ఎంత వ్యతిరేకత చూడండి. భక్తిహీనులకు వచ్చేసరికి వారు ఎక్కడా స్థిరపరచబడలేరు, ఎవరినూ స్థిరపరచబడలేదు. ఈరోజు నీకు మంచి కెరీర్ కావాలని కోరుకుంటున్నావు, ఎంత ఆలోచన చేస్తున్నావు అండి? ఒకరు చూసి ఒక దేశం, అమెరికా దేశాన్ని అన్స్టేబుల్ అయిపోయింది. ఇప్పుడు అమెరికాలో పార్ట్ టైమే కష్టంగా ఉంది. ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుంటే, సరే సెకండ్ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే యూకే వెతుకుతున్నారు. యూకేలో కూడా ఇప్పుడు ఏం తీసుకొస్తున్నారంటే అదే తీసుకొస్తున్నారు. ఇప్పుడు అక్కడ అయిపోద్దా అంటే, ఇదే నేను ప్రవచనం చెప్పట్లేదమ్మా, ప్రవచనం కాదు నేను చెప్తుంది. ఇప్పుడు యూకే దగ్గర అయిపోద్దా? ఒక దేశం తర్వాత ఒక దేశం. ఎందుకంటే ఏ దేశానికి వెళ్ళినా, ఏ దేశ పరిస్థితులు చూసినా ఎలా ఉన్నాయో తెలుసా? ఎక్కడ చూసినా అస్థిరతే. నువ్వు స్థిరపరచబడాలి అంటే నువ్వు వెతకాల్సింది దేశం కాదు. నువ్వు స్థిరపరచబడాలంటే నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వెళ్ళడం నేను తప్పట్లేదు, వెళ్ళే వారి గురించి నేను చెప్పట్లేదు. ఒక ఉదాహరణగా నేను వాడుతున్నప్పుడు, నువ్వు స్థిరపరచబడాల్సింది, నీ వేరు ఉండాల్సింది ఎక్కడో తెలుసా? దేవునిలో. ఆమేన్. నీతిమంతుని వేరు కదలదు. ఎక్కడికో వెళ్తే కాదు, ఏదో చేస్తే కాదు, ముందు వాక్యపు పునాదిలో నాటబడాలి మనం.
వాక్యంలో నాటపడాలి, దేవుని యందు భయభక్తుల్లో నాటపడాలి. దేవుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు నీకు తెలుసు ఈ మాట నాకేనని. ఎందుకంటే దేవుని మాట, ఇందాక చెప్పాను కదా ఉదాహరణ, దేవుని మాట నువ్వు నాకు భయపడలేదన్న మాట నన్ను పట్టుకుంది. దానికి ముందు నేను వేరు, దాని తర్వాత నేను వేరు. ఒకవేళ ఆ మాట కనుక నా ముందుకు రాకపోతే, మా నాన్న ఒక భయంకరమైనటువంటి డ్రింకర్, అయినా సారా, నాట్ సారా ఎప్పుడు తాగుతానే ఉండేవాడు ఆయన, ఎప్పుడు ఆన్లోనే ఉండేవాడు ఆయన. కానీ ఆ అపవిత్రమైన దాని నుండి దేవుడు నన్ను విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నన్ను వెంటాడుతూనే ఉంది. తెలుసా మీకు, తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటాం నేను అబద్ధాలు ఆడేస్తున్నా, నేను మోసం చేసేస్తున్నా, నేను ఇలాగా ఎవరికి తెలియకుండా ఏదో చేసేస్తున్నా. కానీ మీకు విషయం తెలుసా, ఆ యొక్క స్వభావాలన్నీ మీ పిల్లల్లో కనబడుతూ ఉంటాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు ప్రభువుని ఎరగని వారు. కుమారుడు ఉన్నాడు, ఆయన కుమారుడు ముందే కూర్చొని సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. నేను అనుకున్నాను, రేపు వాడికి ఏం సందేశం నేర్పిస్తున్నాడు, ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడంటే, నువ్వు నిజంగా నీ పిల్లల ఆశీర్వాదం కోరుకుంటున్నప్పుడు, నిజంగా నీవు పిల్లలు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు, మొదట మారాల్సింది పిల్లల కంటే కూడా ముందు ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. వారి మీద ఆశీర్వాదం రావాలంటే, వారిని నాటాలంటే, దేవుల్లో నాటాలంటే, భక్తిని నాటాలంటే ముందు భక్తి మనం నేర్చుకోవాలి. అమ్మగారు వాళ్ళ పిల్లలకి, అలాగే మాకు అంతెందుకు, సేవకులు ఎవరైనా వచ్చినప్పుడు కానుకలు ఎవరి చేత ఇప్పించేవారు తెలుసా? నేను వచ్చినప్పటి నుండి నేను గమనించి, నేను 10th క్లాస్ అయిన తర్వాత వచ్చాను ఇక్కడికి, పిల్లల చేతికి ఇచ్చి సేవకులకి ఇప్పించేవారు. ఎందుకో తెలుసా? ఆఖరికి ఇచ్చేది కూడా వారికి నేర్పించాలని. డ్రమ్ము ఈ మందిర పరిచర్య ప్రారంభం నాకు బాగా గుర్తు. ఏంటంటే, అమ్మగారు, మా బావగారు, తర్వాత వాళ్ళ 3 కుమార్తెలు, 3 డ్రమ్ము ప్లే చేస్తారు, 3. తర్వాత నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ప్రారంభించబడిన పరిచర్య తర్వాత వెంకటమ్మ గారి బజార్ నుండి ఒక్కొక్కరు యాడ్ అయ్యారు. ఆ బజార్లోనే స్టార్ట్ అయింది ప్రారంభం. ఒక గృహంలో అమ్మేసినటువంటి, ఇప్పుడు సత్యవర్ధన్ గారి గృహం అది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం నేర్పించేది రేపు నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్తుంది. నువ్వు భక్తిహీనతను నేర్పిస్తే వారు ఎక్కడ స్థిరపరచబడలేరు. కానీ నువ్వు నేర్పించాల్సింది ఏంటో తెలుసా? నీతిమంతుల వేరు కథలు. నీతిమంతుడు ఎవరో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట, ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి ఏమైంది చెప్పండి? నీతిగా ఎంచబడింది. దావీదు అంటాడు, అయ్యా నా నీతికి ఆధారమగు నా దేవా. నీతి ఏదైనా ఉందంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. నువ్వు ప్రభువుకి దగ్గర చేస్తే, ప్రభు పనికి దగ్గరగా చేస్తే, దేవుని సన్నిధికి దగ్గరగా చేస్తే, వాక్యానికి దగ్గరగా చేస్తే, ప్రార్థనకు దగ్గర చేస్తే, రేపు వారు దీవించబడతారు. ఆమేన్. రండి వాక్యంలోంచి ఇంకెవరు ఉన్నారు అంటే ఆ మాట చూసుకొని ముందుకెళ్ళిపోదాం. పేతురు రెండవ పత్రిక పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదామా? చిన్నపిల్లలారా, ఒక్క నిమిషం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను చాలండి. పాపాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, పాపపు చూపులు కలిగిన వారు ఎప్పటికీ కూడా ఎలా ఉంటారు తెలుసా? అస్థిరులుగానే ఉంటారు.
వింటున్నారా? అవునా? వినండి వినండి వినండి. పాపపు కన్నులు కలిగిన వారు. పైకి ఎలా మాట్లాడతామంటే అందరూ బాగానే మంచి సహవాసం కలిగిన వారంగా, పరిశుద్ధత కలిగిన వారంగా, అంతరంగంలో ఏముంటుందో తెలుసా? చాలామందికి, అనగా మనలో కాకపోవచ్చు, వారికి పాపపు కన్నులు ఉంటాయి. చూసే కన్నులు పాపపు కన్నులు. ప్రవర్తించే విధానం, సహోదర ప్రేమలు లేవు. వింటున్న వార్తలు, వినబడుతున్న వార్తలు ఎంత భయంకరమైన వార్తలు వినబడుతున్నాయి నేటి దినాల్లో. భారతదేశంలో ఒకప్పుడు వినాలి 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 ఒకప్పుడు భారతదేశంలో మనకున్నటువంటి విలువలు, కుటుంబ విలువలు, మరి ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ చాలా బాగుండేవి. కానీ పాశ్చాత్య దేశాల కంటే, అంటే ఫారిన్ కంట్రీస్ కంటే కూడా ఇప్పుడు ఏమైపోతుందో తెలుసా? అంత కల్చర్ అంత కలుషితం అయిపోయి ఇప్పుడు రిలేషన్స్ అన్ని ఇల్లీగల్ రిలేషన్స్, ఇల్లీగల్గా బ్రతుకుతున్నారు. ఎవరు చూడలేదు అనుకుంటున్నారు, పాపం చేస్తున్నారు, పాపం కొరకు పరుగులు ఎత్తుతున్నారు. నీకు నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, పాపం ఏమవుతుంది అంటే నీ జీవితాన్ని భ్రష్టు పట్టించేస్తుంది. అసలు నువ్వు నిజంగా దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నిన్ను దీవెనకరంగా ఉండాలని కోరుకుంటుంటే పాపం నేనేం చేస్తుందో తెలుసా? అస్థిరతలోకి తీసుకొస్తుంది. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పాపాన్ని మనం గమనించినప్పుడు మొట్టమొదటి పాపం ఎక్కడ జరిగింది? ఆదాము హవ్వ ఏం చేశారు? ఏదెల్లో దేవుడు చెప్పిన మాటని పెడచెవిన పెట్టారు. అసలు ఏదేనంటే ఏంటో తెలుసా? దేవునితో సహవాసం, దేవుని సన్నిధిని ఆనందించే అనుభవాలు. అప్పటిదాకా కష్టపడ్డం ఉంది అక్కడ, కానీ చెమట పట్టడం లేదు. కష్టపడ్డం ఉంది. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంటుంది, సేద్యపరచడానికి. అంటే సేద్యపరచబడడం ఏంటో తెలుసా? వేసిన దాన్ని ఒక రూపంలో తీసుకురావడానికి, కష్టపడడానికి. కష్టం ఉంది. చాలామంది అనుకుంటారు, మేము ఎందుకో ప్రభువుని నమ్ముకొని ఇంకా కష్టపడుతున్నాం. అమ్మా, నువ్వు కూలీవైనా, ఇంటిలో పనిచేసే వ్యక్తివైనా, లేకపోతే నువ్వు ఆటోనగర్లో పనిచేసే వ్యక్తివైనా, కష్టపడడం అనేది బైబిల్లో ప్రారంభం నుండే ఉంది. కష్టపడడం తప్పిస్తానని దేవుడు చెప్పలేదు. కానీ కష్టపడిన దాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దీవెనకరంగా చేస్తాడు. ఆమేన్. అందుకే చూడండి, 128వ కీర్తనలో ఉంటుంది కదా ఆ మాట. 128వ కీర్తన ఏమనుంది అక్కడ? మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఎవరు ధన్యులు? వింటున్నవారా? ఎవరు ధన్యులు అంటే ఆయన త్రోవల్లో నడుచుకొని వారందరూ. వాళ్ళని లేదు, వీళ్ళని లేదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తారు వాళ్ళందరూ ధన్యులు. అప్పుడు వాక్యం రాయబడిన మాట ఏంటంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టారితో నువ్వు ఒక్క మాట అనుభవిస్తున్నామా? ఈ రోజులో అనుభవిస్తున్నారా? కష్టపడతారే ఉంటారు. ఏమైపోతున్నాయి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? వడ్డీలో మింగేస్తున్నారు, హాస్పిటల్లో మింగేస్తున్నారు. ఏమండి? స్కూల్స్ అన్ని, కాలేజెస్ అన్ని, లేనిపోని ఆ ఇంట్రెస్ట్లని ఏదేదో అసలు లెక్కలేనన్ని, మనకు తెలియకుండా అవి ఎన్ని కడుతున్నాం అంటే అన్ని కడుతున్నాం. ఏమైపోతున్నాయి? ఇంకా చెప్పాలంటే కష్టపడిన దానికన్నా ఎక్కువ తీసుకురావాల్సి వస్తుంది. రీజన్ ఒకటే, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ కట్టరా అంటే, కానీ నిలబడతాయి. దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆమేన్. ఒక్క మాట, ఈరోజు ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నాడంటే, నీ కన్నులు ఎలాగున్నాయి, నీ మనసు ఎలాగ ఉంది? దేవుడు పై రూపాన్ని చూడ్డు. పై రూపాన్ని చూస్తే దావీదు ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టానుసారుడు కాలేడు, రాజు కాలేడు. కానీ దేవుని ఏం చూస్తాడో తెలుసా? హృదయాన్ని చూస్తాడు. ఈరోజు నువ్వు స్థిరపరచబడాలని దేవుని ఉద్దేశం, కానీ స్థిరపడకపోవడానికి కొన్ని కారణాలు చెప్పాను. ఒకటి, బుద్ధిహీనత. దేవుని మాట తెలిసినప్పటికీ బుద్ధిహీనతగా ప్రవర్తించేవాళ్ళు. 2, కొండెములాడడం అనుకుంటే మనం చాలా సింపుల్గా అనుకుంటాం. అబద్ధాలు చెప్పడం అంటే చాలా సింపుల్గా అంటాం.
ఎంత ఈజీగా మాట్లాడతామంటే ప్రతిదానికి చాలా ఈజీగా క్యాజువల్గా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది కూడా దేవునికి ఇష్టము లేదు. మూడవది అక్కడ చూస్తే భక్తిహీనత. భక్తి చేయకుండా, భక్తి చేయాల్సిన దినాలు ఇవి చేయట్లేదు, కానీ మనం స్థిరపరచబడ కారణం భక్తిహీనత. నాలుగవది ఏంటో తెలుసా? పాపము మానలేని వారు. పాపము తెలుసు, వీళ్ళకి పాపం చేయకూడదని తెలుసు, ఇది కరెక్ట్ అని కాదని తెలుసు, కానీ పాపం వైపే పరుగులు. పాపం మానలేని వారు. మంచిది. మరి ఎవరు స్థిరపరచబడతారో చెప్పి వాక్యాలను ముగించుకుందాం. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎవరు స్థిరపరచబడతారు, ఏ విధంగా స్థిరపరచబడతారో కూడా జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 99వ కీర్తన 99వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును. చెప్పండి. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును. నీ పక్కన నన్ను తట్టి చెప్పండి, న్యాయమును ప్రేమించేవాడిని ఆయన స్థిరపరుస్తాడు అని. ఎవరిని స్థిరపరుస్తాడండి ఆయన? యథార్థతను బట్టి. మా యథార్థత అంటే ఏంటో తెలుసా మీకు? యథార్థత అంటే ఏంటో? బయటికి ఏది ఉన్నామో లోపల అదే ఉంటుంది, లోపలికేమో బయటికి అదే ఉంటుంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ లెక్క ప్రకారం దేవునికి భయపడి బ్రతకటం. ఆమేన్. ఎవరైతే యథార్థంగా, అంటే నీ నోటి నుండి వచ్చే మాట దేవుడు చూస్తున్నాడని, నీ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడని, నీ నడక దేవుడు చూస్తున్నాడని, నువ్వు వెళ్ళు స్థలాలు దేవుడు చూస్తాడు. మొన్న మధ్య ఈ కట్ట మీద ఒక దొంగతనం జరిగింది. ఒకటి కాదు, చాలా దొంగతనాలు జరిగాయి. సీసీ క్యామ్ చూడడానికి నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర ఆ ఫుటేజ్ రాదండి, కొద్దిగా అడ్డుగా ఉంది అని చెప్పాను నేను. అక్కడ షాప్ దగ్గర ఒక సీసీ క్యామ్ ఉంది. దాంట్లో చూస్తే తెల్లవారుజాము 4 గంటలకి, అంటే ఒక సైకిల్ ఎత్తుకెళ్ళిపోయారు. 4 గంటలకి, ఎగ్జాక్ట్గా 4. చాలా తాపీగా సైకిల్ తీసుకొని, సైకిల్ భుజం మీద పెట్టుకొని, నేను ఆ ఫుటేజ్ నాకు ఇచ్చి చూసాను అన్నమాట. భుజం మీద పెట్టుకొని కెమెరా ముందు నుండే వెళ్ళిపోయారు. కంప్లైంట్ ఇచ్చినా ఏం లాభం జరగలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ ఎత్తుకున్నవాడు సైకిల్ మీద టవల్ వేసాడు. టవలో బెడ్షీట్ ఏదో వేసాడు, భుజం మీద పెట్టుకున్నాడు, తలకు అడ్డు పెట్టుకున్నాడు, కెమెరా ముందు నుండి వెళ్ళిపోయాడు. అర్థమైందా? చాలా తాపీగా కెమెరా ముందు నుండి వెళ్ళాడు, కానీ టవల్ అడ్డు ఉంది, సైకిల్ అడ్డు ఉంది, వెళ్తున్న వ్యక్తి మొహం కనబట్టలేదు, తాపీగా దాటుకుంటూ వెళ్ళిపోయాడు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఎలా చెప్తాం? ఆ మొహం కనబడుతుందా, ఫేస్ తెలుస్తుందా అన్నారు. ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే, సీసీ క్యామ్కి దొరికాడా? సీసీ క్యామ్కి దొరికాడు, కానీ ఉపయోగం ఏమైనా ఉందా? చాలామంది ఈ దరిదాపులో కనపడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏమున్నాయంటే సీసీ క్యామ్లు ఉన్నాయి. చాలామంది భయపడేది మనుషులకే, లోకానికే, కనబడే వారికే, కానీ భయపడింది ఎవరికో తెలుసా? దేవునికి. ఒకవేళ ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రకారం చదవనక్కర్లేదు, కానీ మీ దేహంతో చేసిన మంచి పనులైనా సరే, చెడ్డ పనులైనా సరే, ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం ప్రత్యక్షం కావాలి. అప్పుడు ఈ సీసీ కెమెరాలతో పని లేదు. నీవెలా ఉన్నావో, నువ్వు ఎలా నడుచుకున్నావో, ఎలా ప్రవర్తించావో, ఎలా జీవించావో, ఏం మాట్లాడావో, ఎలా మాట్లాడావో, ఏ విధంగా నువ్వు నడుచుకుంటున్నావో, ఎక్కడికి వెళ్ళావో, ఏ రాత్రి ఎక్కడ ఉన్నావో, అన్నీ కూడా ఒకరోజు దేవుని ముందు
ప్రత్యక్షం అవుతాయి. ఇక్కడ సీసీ క్యాము నెట్వర్క్తో పనిచేస్తుంది, కానీ అక్కడ సీసీ క్యామ్కి నెట్వర్క్తో పని లేదు, ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? వాక్యాన్ని గమనించినప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆ మాట చదువుతాం మరొకసారి. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును. చెప్పండి, నువ్వు యథార్థంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడాలను, న్యాయాన్ని, తీర్పులు ఇవన్నీ కూడా యథార్థతగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఖచ్చితంగా నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు యథార్థతను కోరుకునేవాడు, యథార్థతను కోరుకునేవాడు. మనమేమో మన నవ్వు కానీ, మన యొక్క ఆనందం కానీ, మన మాట్లాడే తీరు కానీ దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. అద్భుత రీతిగా ఆయన దీవించగలడు నువ్వు నమ్మకంగా ఉంటే. 112వ కీర్తన 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. 112వ కీర్తన 7వ వచనం. చెప్పండి, ఎవరు స్థిరంగా ఉంటారు? నీ పక్కన చెప్పండి, ఎవరు స్థిరంగా ఉంటారు? ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారు ఎలా ఉంటారు చెప్పండి? స్థిరంగా ఉంటారు. ఒక మాట చెప్పమంటారా? మనం పరిచర్య ప్రారంభించబడి అమ్మగారు ద్వారా ఈ సేవ మనం 27 యానివర్సరీ కూడా చేసుకుందాం. ఎప్పుడు కూడా మనం రాజకీయ నాయకుల్ని పిలవలేదు. పిలిచామా? పిలవలేదు. ఇప్పుడు ఒక అవసరతను బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మొన్నటి కాలంలో పిలిచాం. ఆ రోజు టెంట్లు కూడా వేసాం మనం పైన. ఎందుకు? ఆరాధన టైమింగ్స్ అన్నీ కూడా సెట్ చేసుకొని టెంట్లు వేసాం. మనకు మనిషి మీద ఆధారపడేమో ఆయన పిలవలేదు. కాకపోతే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అవసరత తెలియాలని. కానీ అది కూడా దేవునికి ఇష్టం లేదు. ఆ రోజు ఏమైంది? జరిగిందా? పోనీ వాళ్ళు వచ్చారా? రాలేదు, జరగలేదు, పైన పెట్టలేదు. అంటే ఎందుకు ఈ మాట అంటే, అక్కడ గేట్ దగ్గర ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో చెప్పిన మాట ఏంటంటే, అవసరం లేదండి, వాళ్ళ దాకా వెళ్ళక్కర్లేదు, దేవుడు ఖచ్చితంగా మనకేం చేస్తాడు చెప్పండి? సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆ రోజే ఒక తీర్మానం తీసుకున్నాం. ఏంటి ఆ తీర్మానం అంటే, ఇంకెప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఎందుకో తెలుసా? మనకున్న అధికారి, మనకున్న ప్రభు, మనకున్నటువంటి న్యాయాధిపతి మన ప్రభువే. ఆమేన్. ఇప్పటిదాకా కట్టించిన వాడు ముందు కట్టించలేడా? ఇప్పటిదాకా నిలబెట్టిన వాడు ముందు నిలబెట్టడా? ఈ పరిచర్య ప్రారంభించింది దేవుడు. అందులో మనందరం కూడా ఆయన పాత్రలం. ఆమేన్. అయితే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో, మనుషులం కదా, అప్పుడప్పుడు ఏం చేస్తామని చెప్పండి? మనుషుల మీద ఆశ్రయం చూపిస్తూ ఉంటాం, వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ఎవరైతే ఇప్పటికి కూడా ఈరోజు కూడా చెప్తున్నాడు, నువ్వు స్థిరపరచబడాలంటే నువ్వు ఆశ్రయించాల్సింది ఎవరినో తెలుసా? యెహోవాను మాత్రమే. ఆమేన్. ఒక మాట చూసుకుందాం. చూడండి దేవుని మాటను. సామెతల గ్రంథం 119వ కీర్తన చూసుకుందాం. పక్కనే ఉంది కదా, 119వ కీర్తన 28వ వచనం. వ్యసనముల వలన, చెప్పండి ఏమైందంట? దేని వలన? మొన్న మేము హైవే మీద వెళ్తుంటే, వినాలి, హైవే మీద వెళ్తున్న ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు ఒక అతను. ఎలా వస్తున్నాడు తెలుసా? అటు ఊగుతున్నాడు, ఇటు ఊగుతున్నాడు. పోనీ వెళ్తున్నటువంటి ఈ డైరెక్షన్లో వెళ్తుంటే అది వేరే విషయం. కానీ ఆ వ్యక్తి ఎలా వస్తున్నాడంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు. అది హైవే. మాకు చాలా బాధ వేసింది, భయం వేసింది. ఎందుకంటే మేము ప్రార్థన టైం అయిపోతుంది కాబట్టి మేము వెళ్ళిపోయాం. అది హైవే. చెప్పండి, తను అలా వస్తున్నాడు అన్న సంగతి తనకు తెలుసా? తన జీవితాన్ని పాడు చేసేది ఏంటి? వ్యసనమే.
నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మురళి అని, బాగా ధనవంతుడు. విజయవాడలో చాలా బార్ షాపులు ఉన్నాయి నేను డిగ్రీ చదివేటప్పుడు. కానీ మా గెట్ టుగెదర్కి 20 సంవత్సరాలు ఒక అతను కలిపి అందరం కలుసుకుందామని ఒక దగ్గర ఒక ప్రింటింగ్ ప్రెస్లో, బ్యానర్స్ ప్రింటింగ్ ప్రెస్లో గెట్ టుగెదర్ పెడితే తను రాలేదు. ఒకప్పుడు మా అందరికీ వాడు ఒక ఐకానిక్ అనమాట. ఐకానిక్ అంటే మేము సైకిల్ కూడా లేని రోజుల్లో బైకుల మీద వచ్చేవాడు, బాడీ బిల్డరు. వాడిని చూసి అబ్బా ఇలా ఉండాలిరని వాళ్ళందరూ ఆడి చుట్టే తిరుగుతూ ఉండేవాడు, వాడి చుట్టే. కానీ 20 సంవత్సరాల గ్యాదరింగ్కి తను రాలేదు. ఎందుకు రాలేదని అడిగితే తన క్లోజ్గా ఉండే ఒక ఫ్రెండ్ చెప్పాడు, తనకున్నటువంటి బార్ షాపులు, తనకున్నటువంటి ఆస్తి అంతా పోయి ఆటో నగరు బల్లెంవారి ఇది ఎక్కడో బార్ షాప్లో తను ఒక గుమస్తాగా పనిచేస్తున్నాడంట. గుమస్తాగా సిగ్గుపడుతూ రాలేదు. నేను అనుకున్నాను తర్వాత నాకు కలుద్దాం, ఒకసారి కలిసి ఎప్పుడన్నా సువార్త పంచుకోవడం, మాట్లాడదాం అని అనుకున్నాను. కొంతకాలానికి గ్రూప్లో పెట్టారు ఆ వ్యక్తి చనిపోయాడని. చనిపోయినప్పుడు ఆ ఫోటో చూసి నేను ఆశ్చర్యపోయాను. చిక్కి శల్యమై ఎలా ఉన్నాడంటే ఒక ఎముకల గూడులా ఉన్నాడు. ఇతనేనా అని నమ్మలేకపోయాను. ఒకప్పుడు మా కాలేజీలో ఐకానిక్, బాడీ బిల్డరు, ధనవంతుడు, కొన్ని బార్ షాపులు, విపరీతమైన ధనం, అంత ధనం సంపాదించే వ్యక్తి ఒక నిస్సహాయకరమైన పరిస్థితుల్లో చనిపోయాడు. కనీసం నేను మాట్లాడదాం అనుకున్న అవకాశం లేకుండా చనిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? తన లైఫ్ని స్పాయిల్ చేసింది ఒకటే, వ్యసనం. తన లైఫ్ను స్పాయిల్ చేసింది వ్యసనం. అది ఏ వ్యసనమైనా అవ్వచ్చు. కొంతమందికి జోదం అవుతుంది, కొంతమందికి బెట్టింగ్స్ అవుతాయి, కొంతమందికి తాగుడు అవ్వచ్చు, సిగరెట్స్ అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, ఏమండి ఆన్లైన్ గేమ్స్ అవ్వచ్చు. ఇదంతా ఏంటో తెలుసా? వ్యసనమే. బైబిల్ చెప్తున్న మాట ఏం చేస్తుందంట? వ్యసనము, చెప్పండి ఆ మాట చదువుదామా? వ్యసనము ప్రాణం అయిపోయింది, చెప్పండి, నీరైపోయింది. కానీ నీ వాక్యము ఏం చేస్తుందంటే మనని, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటే మీరు స్థిరపరచబడతారు. ఆమేన్. ఈరోజు ప్రభువుకి మీరు ఇష్టం లేకో మనకు ఇష్టం లేకో ఈ మాట చెప్పట్లేదు. నువ్వు స్థిరపరచబడాలన్న దేవుని యొక్క ఆలోచన. నీలో ఉన్నటువంటి ఆ అవలక్షణాలు తీసివేస్తే, కలుపుని తీసేస్తే ఆ మొక్కలు బాగుంటాయి. పట్టినటువంటి ఆ పురుగులను మనం తొలగిస్తే అవి ఏపుగా పెరుగుతాయి, పంట బాగా పండుద్ది. నీ లైఫ్లో ఉన్నటువంటి ఆ చెడును నువ్వు తీసేస్తే, ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. నువ్వు స్థిరపరచబడాలంటే ప్రభు దగ్గరికి రా. ప్రభు ఇచ్చే స్థిరత్వం ఏంటో చెప్పి ముగిచ్చేస్తాను. 89వ కీర్తన 3వ వచనం చదువుదాం. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును. ఈ పక్కన ఉన్న చెప్పండి, ఏం స్థిరపరుస్తాడంట? మాకు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, మీరేంటి ఈ మాటలు చెప్పేస్తున్నారు అని అనుకుంటున్నారా? రేపు అవ్వవా? రేపంటే రేపే కాకపోయినా భవిష్యత్తులో అవదా? కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ సంతానాన్ని ఏం చేస్తాడైనా? స్థిరపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుడు కోరుకున్నట్టుగా ఆయన ఏర్పాటులోనే ఉన్నప్పుడు. పిల్లలు లేనని వాళ్ళు అనుకోవచ్చు, మాకు పిల్లలే లేరు, మాకు ఈ వాగ్దానం ఏంటండి అని. ఓ మాట చెప్పమంటారా? అబ్రహాంకి వాగ్దానం పిల్లలు పుట్టినప్పుడు ఇచ్చాడా, పుట్టక ముందు ఇచ్చాడా? అసలు పుట్టక మునిపే వారు సంతానం, తర్వాత రాబోయే తరము, ఆఖరికి ఐగుప్తులో ఉండబోతున్న విషయం కూడా అబ్రహాంకు ముందుగానే చెప్పేస్తాడు. ఎందుకంటే మనకు రేపేంటో తెలియదు, కానీ దేవునికి భవిష్యత్తు కూడా తెలుసు. ఈరోజు కూడా ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే చాలామందికి పిల్లలు ఏమైపోతారో, వారి చదువులు ఏంటో, వారి భవిష్యత్తు ఏంటో ఆందోళన ఉంటారు కదా. దేవుడు చెప్తున్న మాట, ఆయన ఏర్పరచుకుని వారి పిల్లలను కూడా
వారి సంతానాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. ఆమేన్. అలాగే రండి ఇంకో మాట చూపిస్తాను. 9వ కీర్తన 17వ వచనం చదువుకుందామా? ఒక్క నిమిషం. 40వ కీర్తన 33వ కీర్తన చూద్దాం. 33:9 చూడండి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే. ఈ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, ఏది స్థిరపరచబడుతుంది? ఏ కార్యం? ఆయన ఆజ్ఞాపిస్తే ఏ కార్యమైనా స్థిరపరచబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈరోజు మనం స్థిరపరచబడాలని మనం పరిగెత్తడం కాదు. నువ్వు దేవునికి దగ్గర అవుతా ఉంటే నీ నెక్స్ట్ జనరేషన్స్నే ఆయన స్థిరపరుస్తానంటున్నాడు. నీ కార్యాలను ఆయన ఏం చేస్తాడో తెలుసా? స్థిరపరుస్తాడు. ఆమేన్. అది ఏదేమైనా మీరు ఇంకా లోతుగా మీరు ఆలోచన చేయండి. కీర్తనలు 10:18 చెవియొగ్గి తండ్రి లేని వారికి, ఏమండి, అనగా ఒక దిక్కు లేని వారికి దేవుడు తోడుగా ఉండి ఆయన ఏం చేస్తాడో తెలుసా? స్థిరపరుస్తాడు. ఆమేన్. ఈ మాట నాతో మాట్లాడిన మాటల్లో ఒక మాట, తండ్రి లేని వారికి ఆయన ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. ఈరోజు ప్రియ సంగమ, దేవుడు ఆలోచనలే నిన్ను స్థిరపరచాలని. ఒక్క మాట చూసి ముగించుకుందాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం పేజ్ నంబర్ చెప్పమంటారా? 399. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగునిచ్చి ఉండనిచ్చుగాను తన పరిశుద్ధ స్థలమందు. చాలండి. ఎక్కడ స్థిరపరుస్తా చెప్పండి? ఆయన పరిశుద్ధ స్థలములో. ఆమేన్. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. సంతానాన్ని స్థిరపరుస్తాడు, కార్యాలను స్థిరపరుస్తాడు, హృదయాలను స్థిరపరుస్తాడు, పరిశుద్ధ స్థలమందు స్థిరపరుస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మన అడుగులను బండ మీద స్థిరపరుస్తాడు. ఆమేన్. నేను చేయాల్సింది ఏంటో ఆల్రెడీ దేవుడు మాట్లాడాడు. ఆయన స్థిరపరిచే బాధ్యతను ఆయన తీసుకున్నాడు. ప్రభువు దగ్గరకు రావాల్సిన బాధ్యత మనందరిది. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా? మనకు తెలుసు మనలో ఉన్నటువంటి ఉన్నాడు. ప్రియ సంగమ, స్థిరపరచబడడం అనేది నీ చేతిలోనే ఉంది. ప్రభు ఎప్పుడో నిన్ను స్థిరపరచడానికి ఇష్టపడే, ఇప్పటికి ఇంకా ఏ వ్యసనాల్లో ఏ బంధకాల్లో చిక్కుకున్నావో ఒక తీర్మానంతో దాన్ని ఈ దినం నువ్వు విడిచిపెట్టగలిగి, నువ్వు రక్షణ పొందడానికి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఏ అవలక్షణం నిన్ను ఏలుబడి చేస్తూ ఉందో ఆ అవలక్షణాన్ని తొలగించుకొని ప్రభు దగ్గరకు నువ్వు రాగలిగినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిందే నిన్ను స్థిరపరిచి శాశ్వతమైన నివాసం పరలోకంలో కూడా మన కొరకు ఏర్పరిచి ఉండగా, నీ నోటి మాటను అపవిత్రపరచుకోకుండా ప్రభు వైపు చూడగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ దినమునైనా మమ్మను వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగాను ఎరిగిన దేవుడుగా మాతో మీరు మాట్లాడిన ఈ మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి అవలక్షణం మీకు తెలుసు. ఏ విషయంలో మీకు ఇబ్బందికరంగా వ్యతిరేకంగా ఉన్నామో, పైకి భక్తి గలవారు వలె ఉంటూ మీ శక్తిని ఆశ్రయించక భక్తిహీనత కలిగి, వేషధారణ కలిగి, పాపము కలిగి,
పాపపు ఆలోచనలు కలిగి, పాపపు నడక కలిగి, ఈ లోక వ్యసనాల్లో, బంధకాల్లో ఉంటూ పైకి భక్తిని ప్రదర్శిస్తూ ఒక అస్థిరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి మా అందరితో మీరు మాట్లాడారు. నువ్వు సరిచేసే దేవుడుగా, బాగు చేసే దేవుడుగా, స్థిరపరిచే దేవుడుగా, దేవా ఈ దినమునైనా మా ముందున్నటువంటి ఆ ప్రతి దోషాలన్నిటిని తొలగించండి. మా మీద ఏలుబడి చేస్తున్న ప్రతి దోషాలను తొలగించండి. మా యొక్క వ్యక్తిగత కుటుంబ అపరాధములను క్షమించి వాటి నుండి మమ్మల్ని విడిపించిన ఆయన, ఇంకా ఎన్నడూ నాయన మాలో అట్టి పాపము ఏలుబడి చేయనివ్వకుండా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణలో మేము కడగబడి శుద్ధులమై మీరు మమ్మల్ని స్థిరపరిచే యొక్క స్థిరమైనటువంటి అనుభవాల్లో కూడి ఉన్న మమ్మల్ని అందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తూ, ఈ దినము కూడి ఉన్న నీ బిడ్డలను, నీ మాట విన్న నీ బిడ్డలను నిత్యంగా మీరు దీవించుదురుగాక, నిత్యంగా మీరు స్థిరపరచుదురుగాక, వారిని, వారి సంతానాన్ని, వారి కార్యాలను సఫలపరచుదురుగాక. దేవా నీవు పరిశుద్ధ స్థలము, నీ పరలోక ప్రాంగణములో కూడా మమ్మల్ని స్థిరపరచుదురుగాక. ఆమెను వాడిగా మీరు రూఢిపరిచినందుకు ప్రతి వారికి నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, క్షేమం, ఆశీర్వాదం, అభివృద్ధిని ఇచ్చి మీరే స్థిరపరిచినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.